తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో, మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. Song mixed by DJ Brahman from Parchuru. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. Song mixed by DJ Brahman. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. వడ్డీలేని రుణాలు, వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ అభివృద్ధి. తాగుబోతులాటలు ఇక చెల్ల
వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. బాబు నువ్వు ఆడి ఆపించే చాలేపా ముందుకు రా.
బాబు నువ్వు ఏడా ఆపద్దు, వెనక్కెళ్ళిపో బాబు, ఏడా ఆపద్దు, వెనక్కెళ్ళు. మైకొద్దు అవుతు పో, ఇప్పుడు దా పిలిచింది రాలేదు. అన్న కొద్దిగా దారి వదిలితే అక్కడ అందరూ వస్తారన్నా. సైడ్ ఇచ్చేయమన్నా. అన్నా ఆ డీజే బండిని బయటికి పంపించేసేయండి అన్న. ఆ డీజే బండి వెనక పట్టించుకోండి, యువతల రోడ్లో తీసుకొచ్చుకోండి. ఇందాక నుంచి రాకుండా ఇప్పుడు వస్తే ఎలా పెడతారా? అన్నా కాస్త ముందు సర్దుకోండి అన్న, దయచేసి వెనకమాల ఉన్న వాళ్ళకి సైడ్ ఇవ్వండి అన్న. అన్నా వెనకాల ఉండోళ్ళు అందరు ముందుకు రావాలి, అందరు ముందుకు రండి. లెఫ్ట్లో వచ్చే వాళ్ళందరికి కూడా కొంచెం దారి ఇవ్వాలి. ఎదురొచ్చే డీజే ఆపండి. అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్న డీజేని అక్కడే ఆపేసేయండి. అన్న అక్కడ కొంచెం క్లియర్ చేయండి, కొంచెం తొందరగా. అవును ఒకటి ఒక్కటిగా నీ పేరు దలిసెనో, మా పేద గుడిసెల్లోన నీ మంచి నిలిసెనో. చెడ్డలన్నీ ఒక్కటిగా ఓ కీడు దలిసెనో, నీ నవ్వు చాలంటూనే ఈ జనం మురిసెనో. నువ్వు చేసిన సాయం అన్న మధ్యలో ఉన్న ఆ బార్కెట్ తీసేయాలి. అక్కడ బ్యారికెట్ తీసేయాలి, దయచేసి మధ్యలో ఉన్న బ్యారికెట్ తీసేయాలని కోరుతా ఉన్నాను. నా వెనకాల ఉండాలి, అందరు ముందుకు రావాలా. జగనన్న ఒక్క 10 నిమిషాల్లోనే వస్తా ఉన్నాడు, 10 నిమిషాల్లో బస్ దగ్గరికి వస్తారు. బోటు మీద నుంచి బయలుదేరారు. సుద్దం రా, గెలుపు మనద యుద్ధంలా. వేసాడు వెలుగు బాట, పేదోళ్ళ గెలుపు బాట. చేశాడు మంచి నట, ఇంటికొక్క ప్రగతి తోట. ముందు బండి తొందరగా వెళ్ళాలా, ముందుకెళ్ళండి. వాటర్ బ్యాగ్స్ బండి అక్కడే ఆగాలి, అక్కడే రివర్స్ చేసి పెట్టుకోండి, లోపలికి రావద్దు దయచేసి. వాటర్ బ్యాగ్స్ బండి అక్కడే ఉంచండి. అదే ఏంది పొజిషన్ అని అన్న మీరు వెళ్ళాలా, తొందరగా వెళ్ళండి, ముందుకెళ్ళండి.
అన్న వస్తున్నాడు, ముందుకెళ్ళండి. ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా అన్న మీరు వెనకాల ఉండాలి, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, ఇటు రండి, ముందుకు రండి. ఇచ్చిన మాట తప్పకుండా వెలుగుదారులేసినావు మీటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్కై వచ్చినావు మంచి జరిగి ఉంటేనే ఓటెయ్యండని అంటావన్నా ఈ మూట చెప్పే దమ్ములున్న లీడరు ఎవరున్నారన్నా వైసీపీ జెండా ఎత్తి అడుగులు వేస్తాము ఫ్యాను గుర్తుకోడు వేసే తీరుతాము మళ్ళీ నిన్నే ఎన్నో గెలిపించుకుంటామన్నా సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా అన్న మీరు తొందరగా లాగించాలి, అన్న వస్తున్నాడు. అక్క చెల్లి అంటూ పిలిచే ప్రేమల కోవెల నువ్వే అన్నావు మహిళా తల్లుల మంచిని కోరే మా పెద్దన్నా ఓ జగనన్నావు ఆంధ్ర రాష్ట్రం నీ గుండె శబ్దం నిరుపేద కడుపుల మెతుకువు నీవు మా గుండె చీల్చిన నీ రూపమన్నా ప్రగతిని పంచిన నేస్తావు అన్నా ఫ్యాను గుర్తు మాది అన్న తొందర రావాలి, చాపర్ ల్యాండ్ అయింది, జగనన్న బోటు మించి బయలుదేరాడు, తొందరగా రండి. అన్నా జగనన్న కొందరి ఆప్తుడవే సిద్ధం ఓర సిద్ధం ఓ సిద్ధం 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 రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా గెలుపు మనద యుద్ధంలా జై జగన్, జై జగన్. ఈరోజు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రేపు మే 13న జరిగే ఏదైతే యుద్ధం ఉందో యుద్ధానికి సంసిద్ధం చేసి విరోచితంగా పోరాటానికి ఒక స్ఫూర్తినివ్వటానికి మన నాయకుడు జగనన్న ఒక్క 5 నిమిషాల్లో ఇక్కడికి రాబోతా ఉన్నాడు. ఇప్పటికే చాపర్ ల్యాండ్ అయింది, బోటు మీద బయలుదేరారు బస్సులో నుంచి. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ఇక్కడికి వస్తా ఉన్నారు, మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. జగనన్న గడచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి పేదవారిని ఎలా ఆదుకున్నారో, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేశారో, ప్రతి పేద కుటుంబానికి ఈరోజు కరోనా లాంటి విపత్తు వచ్చినా, కరువు లాంటి సమస్య వచ్చినా కానీ ఏ అక్క చెల్లెళ్ళు బాధపడకుండా ఉండే విధంగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని 2,79,000 కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమ రూపంలో అందించడాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మన మాచర్ల నియోజకవర్గానికే 3,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క జిల్లాల అకౌంట్లో వేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా వచ్చాయో పేద వర్గాలకి అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, ఆ డోక్రా అక్క చెల్లెలకి ఇచ్చిన రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా ఏ రకంగా పేద కుటుంబాలకు ఆదుకున్నాయో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి ఆదుకోవాలంటే మనం అందరం కలిసి ఒకే మాట మీద జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 3 సార్లు అధికారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేని పరిస్థితి.
ఈరోజు ఈ పేద వర్గాలకి ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేసినానని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కానీ లేని పరిస్థితి. ఈరోజు చెప్తా ఉన్నాం, మన నియోజకవర్గంలో చూస్తే దరిదాపుగా 1700 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం రూపంలో పేద వర్గాలకి, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మన అందరం కూడా పేదవారికి సహాయం చేసినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళకి చేరాలి. వాళ్ళు మా అన్నున్నాడు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అని కూడా ఒక భరోసా ఇవ్వటానికి జగనన్న సంక్షేమ కార్యక్రమాల వెల్లువని ఈరోజు పేదవారికి అందించినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఏ మీటింగ్ లో ఎక్కడికి పోయినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలను ఎందుకు చెప్తా ఉన్నారంటే, గ్రామాల్లో పట్టణంలో ఉండే శివారు కాలనీలో చిన్న కుటుంబాలు ఉంటారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే పొలం చేసుకునే రైతు కుటుంబాలు ఉంటాయి. పేదవారు కూలి పనులు చేసుకునే పేదవారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేనున్నాను, మీ వెనక మీకోసం నేనున్నాను, మీ కష్ట నష్టాల్లో మీ వెనక నేనుంటాననే అనుక్షణం కూడా ఆ వర్గాలకి ధైర్యం చెప్పేదానికే జగనన్న ప్రతిసారి కూడా గుర్తు చేస్తున్నాడని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఇంత మంచి నాయకుడు మాట మీద మాట ఇచ్చినాడనంటే మాట కోసం నిలబడే నాయకుడు. ఎందుకంటే గత ప్రభుత్వాలను చూసాం, గత ముఖ్యమంత్రులను చూసాం, ఎప్పుడైనా సరే సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ పేద కుటుంబానికైనా సరే 1 రూపాయి సహాయం చేసినారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న అక్క చెల్లెలు అన్నదమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాను, 3వ వ్యక్తి ప్రమేయం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ ఆత్మసాక్షిగా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూర్చొని ఆలోచన చేయండి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో జగనన్న ఎన్ని డబ్బులు పంపించారో మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఒక్కసారి ఆత్మ సాక్షిగా మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగనన్న కూడా పదే చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికైనా సరే నేను సహాయం చేసి ఉంటే, నా ద్వారా ఏమైనా మీకు సహాయం అందుంటేనే నాకు సపోర్ట్ చేయండి అని కూడా ఓపెన్ గా కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. దయచేసి నేను చెప్తా ఉన్నాను, ఇదే రకంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీ పేద కుటుంబాలందరికీ కూడా సహాయం అందాలనంటే ఖచ్చితంగా మీ సంపూర్ణ మద్దతు జగనన్నకి ఇవ్వాలి. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక చంద్రబాబు నాయుడు మోసాలు, కుట్రలు, వెన్నిపోట్లు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తిని ఈరోజు మనకి ఇన్ఛార్జిగా పంపించి ఈడకు అనేక రకమైన ఫ్యాక్షన్ గొడవలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అనేక రకంగా గొడవలు సృష్టించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. నేను అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, 2009 నుంచి 2021 డిసెంబర్ దాకా కూడా ఎక్కడైనా గడిచిన 12-13 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక చిన్న గొడవ జరిగిందా? ఎక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న ఫ్యాక్షన్ మర్డర్ జరిగిందని అడుగుతా ఉన్నాను. కానీ ఎవరైతే ఇన్ఛార్జిగా బ్రహ్మానందరెడ్డిని పంపించారో అతను వచ్చిన దగ్గర నుంచి కూడా గొడవలు సృష్టిస్తా ఉన్నాడు, పాత గాయాలు లేపుతా ఉన్నాడు. ఎక్కడో ఏదో గ్రామాల్లో గొడవలు సృష్టించి మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించి ఫ్యాక్షన్ హత్యలు చేయిస్తే ఒక వర్గం నా వెనక ఉంటుంది అని ఒక దురాలోచనతో చంద్రబాబు నాయుడు, బ్రహ్మానందరెడ్డి ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేసి పల్నాడు నియోజకవర్గం, పల్నాడుకు సంబంధించి మాచర్ల నియోజకవర్గాన్ని ఒక శ్మశాన వాతావరణాన్ని తలపించే విధంగా చేరేయడానికి, పాత రోజులు మళ్ళీ గుర్తు చేసే విధంగా పనిచేస్తా ఉన్నాడు. ఒక్కసారి మీ అందరి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నేను మొదటిసారి 2009 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా 12-13 సంవత్సరాలు ఎక్కడైనా చిన్న గొడవ జరిగిందని అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచే అనేక రకాలుగా గొడవలు చేస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే అవినీతి సొమ్ముతోటి 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టి ఈ రోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో జగనన్న 2,79,000 కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే
చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ కూడా దాచిపెట్టి ఈరోజు ఎలక్షన్స్లో బ్రహ్మానంద రెడ్డి లాంటి వాళ్ళని ఇక్కడికి పంపించి వాళ్ళకి టీ ఖర్చులు, భోజనం ఖర్చుల దగ్గర నుంచి కూడా విడతల వారీగా డబ్బులు పంపిస్తూ అవినీతి డబ్బుతోటి, రాజధాని పేరుతోటి ప్రజల దగ్గర దోసేసిన డబ్బుతోటి మాచర్ల నియోజకవర్గానికి కోట్ల రూపాయల డబ్బులు పంపించి ఏదో రకంగా గొడవలు చేసి ఇదంతా కూడా ప్రశాంత వాతావరణం చెడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఇదే బ్రహ్మానందరెడ్డి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99-2000 మధ్య కాలంలో 7 మందిని చంపిన దాంట్లో A1 ముద్దాయి బ్రహ్మానందరెడ్డిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్కి గుర్తు లేకపోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు. దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక కేసు పని మీద దుర్గి వెళ్తా ఉంటే ముందు రోజు నైటు లారీతోటి కాపు కాసి కిరాయి వ్యక్తులతోటి దగ్గరుండి చంపించి 7 మందిని చంపించిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మానందరెడ్డి అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. సొంత బంధువులు, సొంత రక్త సంబంధికులను కూడా చూడకుండా 18 సంవత్సరాల పసి పిల్లవాడిని కూడా, తండ్రి కొడుకుని కూడా, సొంత బంధువులు కూడా చంపిన నీచమైన చరిత్ర ఈ బ్రహ్మానందరెడ్డి దాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా మొరసపంట గ్రామంలో సుఖ్య నాయక్ అనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉంటే అతను సైకిల్ మీద పోతా ఉంటే దారి కాసి అతను 7 సంవత్సరాల కొడుకుని ఇద్దరిని కూడా ఆ రోజు దారుణంగా చంపిన పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాంటి నీచ చరిత్ర ఉండి ఫ్యాక్షన్ ప్రోత్సహించే బ్రహ్మానందరెడ్డి ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెబుతా ఉన్నాడు. ఈ మాచర్ల నియోజకవర్గానికి ఆయన ఒక రక్షకుడు అంట. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నాడు ఈయన ఒక రక్షకుడని. ఇలాంటి కిరాయి వ్యక్తులతో కలిసి హత్యలు చేయించి ముద్దాయిలుగా ఉండ ఇతను రక్షకుడా భక్షకుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు వరకపొడిశాల ప్రాజెక్టు తీసుకొచ్చినామనంటే జగనన్న ఆశీస్సులతోటి 1,25,000 ఎకరాలకి సాగునీరిచ్చే వరకపొడిశాల ప్రాజెక్టు పూర్తి అనుమతులతోటి ఇది ముందు రోజులు ఇంకా పూర్తి చేసి ఒక 8 నెలల కాలంలోనే అది పూర్తి చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఈరోజు జగనన్న కూడా జీవో కూడా ఇవ్వటం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అది ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా 2 నేషనల్ హైవే రోడ్స్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా 330 కోట్లతో ఈరోజు ఒక రోడ్డు పూర్తయింది. ఇంకొక 340 కోట్లతోటి మాచర్ల నుంచి దాచేపల్లి దాకా కూడా 2 నేషనల్ హైవే రోడ్లు జగనన్న ఆశీస్సులతోటి ఈరోజు తీసుకొచ్చినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాదు, ఈరోజు కేంద్రీయ విద్యాలయం కానివ్వండి, పీజీ సెంటర్ కానివ్వండి, అలాగే మంచినీళ్ళు ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మాచర్లలో ఉండే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రాజెక్టు ఇవ్వడానికి ఇప్పటికే 70 కోట్లతోటి టెండర్ పిలిచి పనులు చేయడానికి కూడా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మేము గడిచిన 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడ్డా 3 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో 22,000 పైచిలుకు పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల రూపంలో 1,700 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు, 1,300 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు, మొత్తం దరిదాపుగా 3,000 కోట్ల రూపాయలు మనకి ఖర్చు పెట్ట మన నియోజకవర్గాన్ని నిధులు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఇదే రకంగా అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తులు, చంద్రబాబు నాయుడు చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఏదైనా ప్రలోభం గురైతే ప్రతి పేద కుటుంబం నష్టపోయిద్దని గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ రకంగా డబ్బులు వస్తున్నాయో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే 1 రూపాయి కూడా మనకి రాదు, మనం ప్రతి పేద కుటుంబం నష్టపోయిద్ది. దయచేసి మీరు మంచి మనసుతోటి ఆలోచన చేసి మనం జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మే 13 జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ 5 రోజులు కూడా మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి పేద కుటుంబాన్ని నేను కోరుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెని నేను కోరుతా ఉన్నాను. మన కోసం, మన కుటుంబం కోసం, మన అవసరాల కోసం, మన పిల్లల కోసం జగనన్న ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే చివరికి బస్సు యాత్రని కూడా భౌతికంగా దాడులు చేసి బస్సు యాత్రను ఆపడానికి కూడా ప్రయత్నం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాళ్లతో దాడి చేయించి ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని ఒక విషపూరితమైన ప్రచారం చేసి మౌత్ పబ్లిసిటీ చేసి ఏదో రకంగా మాయ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇంత మిట్ట మధ్యాహ్నం 1:30 టైం అవుతా ఉంది, ఎండాకాలం ఈ టైంలో కూడా జగనన్న కోసం వచ్చిన కార్యకర్తలకు నాయకులకు నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 5 నిమిషాల్లో జగనన్న ఇక్కడికి రాబోతా ఉన్నాడు. 5 నిమిషాలను వస్తాడు. దయచేసి మీరందరూ కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. మే 13వ తారీఖున ఫ్యాను గుర్తు మీద ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఇంకా పట్టుమని 6 రోజులుందన్నా. 6 రోజుల్లో ఈ రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేదానికి, మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఇంకా పట్టుమని 6 రోజులు ఉందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ 6 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరం కూడా ఎక్కడా ఏమరపాటు లేకుండా ఇదే జోష్తో పనిచేద్దాం. 6 రోజుల పాటు ఇంకా కష్టపడదాం. ప్రతి ఒక్కరికి చెప్తాం, ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెప్పండి. 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్య తేడా ఒకసారి ఆలోచన చేయండి అన్న. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి ఆలోచన చేయండి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అవ్వతాతలకి పెన్షన్ ఎండలో పోయి కాదు, ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఆలోచన చేశాడని ఒకసారి అడగండి. అది ఆలోచన చేసింది మన బిడ్డ జగనన్న కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామాల్లో చూడండి, స్కూళ్ళు బాగుపడ్డాయి. మన బిడ్డలు, పేద బిడ్డలు స్కూల్లో అన్ని రకాలుగా కూడా బాగా చదువుకొని, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రతి పేద బిడ్డ కూడా బాగా చదువుకోవాలా అన్న ఆలోచన చేసిన వ్యక్తి మన జగనన్న కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి తమ పిల్లలకు కొనిచ్చేదానికని చెప్పి ఈరోజు అమ్మఒడి లాంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది జగనన్న కాదా? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నానన్న. చేయూత కానీ, ఆసరా కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు పేద కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి మీ అన్న, మీ బిడ్డ జగనన్న కాదా అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచన చేశాడు ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకురావాలని? ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చేసినాయి. మొట్టమొదటిగా 3 సంవత్సరాలు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి పంచుతానే ఉన్నాడు తప్ప ఇంకేం లేదన్నాడు. ఎన్నికలకు వచ్చేతలకే మళ్ళీ నేను అధికారంలోకి రాను, అసలే నాకు వయసు 75, వచ్చే 5 సంవత్సరాల్లో నా పరిస్థితి ఏంటో నాకు తెలీదు, నేనేమి రాజశేఖర రెడ్డి లాగా పులిబిడ్డను కనలేదు, జగన్మోహన్ లాగా నేను కన్నది ఒక పప్పు, వాడొక తుప్పు, ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాడా లేదో తెలీదు, నా పార్టీ పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది అర్థం కాక ఈరోజు దొంగ హామీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇస్తానంటే 1 కాదు 2, 3, 4 ఎన్ని కావాలన్నా తీసుకోండి, అవసరమైతే కొన మీద కోతనైనా తీసుకొచ్చి ఇస్తా, మీకు ఏం కావాలన్నా తీసుకోండి అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి వచ్చాడు. మీ అందరికీ చెప్తా ఉన్నానన్నా, ఒక ఊరు బాగుండాలి అంటే జగన్ రావాలి, మన అన్న రావాలి. ఒక ఊర్లో ఇద్దరే బాగుండాలంటే మాత్రం బాబు రావాలని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు ఇక్కడ నా పేద అక్క చెల్లెమ్మలు కానీ అన్నతమ్ములు కానీ ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రోజు మీరే పథకం కావాలైనా ఏ ఒకటి కావాలన్నా కూడా మీరే నాయకుడి దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉందా?
లేదా నేరుగా మీ గడపకే జగనన్న వాలంటీర్ని పంపించి పథకాలు ఇస్తున్నాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నా. లేకపోతే వాళ్ళు ఈరోజు ఈ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అడుగుతా ఉన్నా, ఈ మాచర్లలో ఉన్న వాళ్ళందరూ అక్కచెల్లమ్మలు కానీ ఎవరైనా ఉంటే, అమ్మా ఈరోజు జగనన్న పథకాలన్నీ కూడా పార్టీ చూడం, కులం చూడం, మతం చూడమని ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అమ్మఒడి ఇచ్చాడు, చేయిత ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు. వాళ్ళని మీరు దగ్గరికి వెళ్ళి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు కదా మీకు పథకాలు ఇవ్వము అని చెప్పలేదు జగనన్న. కానీ ఆ పప్పు తుప్పు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మేము వస్తే ఎవరైతే మా పార్టీకి ఓటేసేలో వాళ్ళకే ఇస్తామంటా ఉన్నాడు. అందుకే ఆ పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్న మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జూన్ 4న మళ్ళీ మన అన్న ముఖ్యమంత్రి అవుతాడు. 10వ తారీఖు లోపల మళ్ళీ మనకు అమ్మఒడి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చెప్పింది చేసేవాడు మన జగనన్న అయితే, చెప్పింది పంగనామం పెట్టేవాడు మాత్రం బాబుని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మా చర్లకు సంబంధించి ఏదైతే వరకపుడుసుల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్స్ తో వాతావరణ సంబంధించి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కావచ్చు, ఇంకేమైనా పర్మిషన్లు అన్ని ఈ ప్రభుత్వంలో వచ్చినాయి. పల్లుగోళ్ళు బావుల్ని, ఎందుకంటే అది వరకపుడుసులకు సంబంధించి మేజర్ ట్యాంక్ ఏదైతే ఉందో, పంపు స్టోరేజ్ అయితే ఉందో అది కట్టాల్సింది టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ లో. పర్మిషన్స్ అంతా తేలిక రావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి 2-3 సంవత్సరాలు అయినా కానీ ఆ పర్మిషన్స్ తీసుకురావటం జరిగింది. 2023 నవంబర్ కల్లా అన్ని పర్మిషన్ రావటం కూడా జరిగింది. పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. రానున్న సంవత్సరం 8 నెలల సంవత్సరం లోపల మాచర్లకు సంబంధించి దాదాపు 1,20,000 ఎకరాలు వరకపుడుసుల ద్వారా పూర్తిగా సాగుకు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది చెప్పే మాటలను నమ్మవద్దని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి. మీ అందరి ఆశీస్సులు దీవెనలు జగనన్నకు ఉండాలని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాలుగా ఏ ఒక్క గొడవ లేకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ గొడవలు సృష్టించి ఏదో విధంగా వర్గపోరులు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆలోచన చేయండి. కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకుడికి చెప్తా ఉన్నా, మీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో అండగా ఉన్నానని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి కావాలా, లేదంటే ఈ ప్రాంతంలో రావణ కాష్టం కాల్చేవాడు కావాలా అని మాత్రం మీరందరూ కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకెన్ని రోజులు, 40 రోజుల్లోనే ఏదో అయిపోతుందని. 40 రోజుల్లో అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి అవటం, రామకృష్ణారెడ్డి అన్న మళ్ళీ ఎమ్మెల్యే అవటం మాత్రమే అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు కంటున్నది పగటి కలలనే మాత్రం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేసి సాయం చేయండి అమ్మా. అలాగే జగనన్న ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ కి బీసీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు జగనన్న. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలా. ఈ రాష్ట్రంలో బీసీలకి పెద్దపీట వేస్తూ 11 ఎంపీ స్థానాలు ఇవ్వటమే కాకుండా ఈ గడ్డ మీద ఒక బీసీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చాడు. దీవించమని అందరినీ కోరుకుంటున్నా. మీ ఆశస్సులు ఇవ్వమని అడుగుతా ఉన్నా. బీసీ బిడ్డగా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్క అడుగు మా కోసం వేయండి అన్నా, 10 అడుగులు వేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. సాయం చేయండి, దీవించమని తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క అన్నకి అక్కకి చెల్లికి ఒకటే చెప్తా ఉన్నా, ఫ్యాన్కి వేస్తే ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటది, ఫ్యాన్ గట్టిగా తిరిగితే ఇంకా చల్లటి గాలిస్తుంది. ఫ్యాన్కి వేసుకొని మన కుటుంబం ఎట్లయితే చల్లగా ఉంటుందో జగనన్నకి వేసుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని మాత్రం తెలియజేస్తా ఉన్నా. అన్న చెప్పినట్టు సైకిల్ బయట ఉంటుంది, ఎండలో ఉంటుంది. ఆ ఎండలో ఎక్కువసేపు ఉంటే వరదెబ్బ తగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. చల్లగా ఉండాలా, ఎండలో ఉండాలా? ఆలోచన చేయండి.
ఆశీస్సులు ఇవ్వండి మాత్రం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు అందరికీ కూడా జగనన్నకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి 2 ఓట్లు గుద్దాలని మీ గ్రామాలలో మంచి స్కూళ్ళు తయారు చేశాడు జగనన్న. ఆ స్కూల్ లోపలికి వెళ్ళండి అన్నా. పొద్దున్నే పైన ఫ్యాన్ ఉంటుంది, కింద ఫ్యాన్ గుర్తుంటుంది. గుద్దమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు దీవెనలు మాకు ఇవ్వాలని. ఇంకా 5 నిమిషాల్లో జగనన్న వస్తాడు. ఇంత మండు టెండలో అత్యధిక ఎండ ఉన్న ఈ ప్రాంతంలో జగనన్న కోసం మీరు ఉన్నందుకు, మీ ప్రేమ అన్న మీద చూపిస్తున్నందుకు పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ గుర్తుకి సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానన్న. జై జగన్ అన్న. వచ్చేయటం జరిగింది. దాదాపు ఇంకా 2-3 నిమిషాల్లోనే రావటం జరుగుతుందన్న. కొద్దిగా అందరు కూడా ఎండైనా కొద్దిగా ఓపిక పట్టి అన్నకి సహకరించమని. సుధీర్ వాటర్ గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. Song mixed by DJ Ravi. Kamparchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. Song mixed by DJ Ravi. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అన్న వచ్చేయటం జరిగిందన్న. కేవలం ఇంకా 2-3 నిమిషాల్లోనే మనన్న, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు జగనన్న వస్తా ఉన్నాడు. కేవలం ఇంకా 2-3 నిమిషాలలో మీ ముందుంటాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నానన్న. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే తమ్ముండాలి. అన్ని రావాలంటే జగనన్న రావాలి. ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను.
నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మాషర్లా సిద్ధమేనా? మధ్యాహ్నం 2 వస్తా ఉంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి. ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి. మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదు. దయచేసి జెండాలు అన్ని కొంచెం చుట్టేస్తే, చుట్టి పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి వెనకల వాళ్ళకి కనపడుతుంది. కొంచెం దయచేసి. వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే, మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లేచి
లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈరోజు నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా కనిపిస్తారు. ఏకంగా 1,35,000 మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటళ్లలో అన్నీ కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతే లేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం. అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో మీ అందరికీ గుర్తుండుంటుంది, ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో అని చెప్తారు. ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు, అబద్ధాలకు రెక్కలు కడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిపించి ఈరోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నా పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేయండి. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా, ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా.
పేద పిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా. నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు, ఈరోజు ఐబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతా ఉంది. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తా ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీషు. ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. బడులు చేరే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో ఈరోజు ఓ గోరు ముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులు సైతం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పినేటివి, విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఏ ప్రభుత్వము చూపనంతగా నా అక్క చెల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆసరా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ 0 వడ్డీ, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్ళు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద వయసులో అవ్వ తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి, ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి, ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల ఇంటికే 3000 రూపాయల పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్, ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచితంగా పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యి పట్టుకొని నడిపించే
ఓ ఆరోగ్య ఆసరా గ్రామంలోనే ఈరోజు కనిపిస్తా ఉంది. ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈరోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో. ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం. అదే గ్రామ సచివాలయంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు. ఆ సచివాలయం నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది, రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ. మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది. ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎప్పుడు జరగని విప్లవాలు, ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. మరో వంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా? ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గుర్తుకొస్తుందా అక్క? గుర్తుకొస్తుందా అన్న? చెల్లెమ్మ గుర్తుకొస్తుందా? ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా? ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? అన్న గుర్తుందా ఈ పాంప్లెట్? తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోను, వాళ్ళ TV5లోను, వాళ్ళ ABNలోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు అప్పట్లో చంద్రబాబు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు నాయుడుకు 2014 ఎన్నికలకు మునుపు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీరే చెప్పండి, ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.
87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. అక్క జరిగిందా? అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, మీ ఏ ఒక్కరి అకౌంట్లో అన్న ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క వేశాడా? పెద్దమ్మ వేశాడా? చెల్లి వేశాడా? అమ్మా వేశాడా? అన్న వేశాడా? అక్క వేశాడా? అవ్వా వేశాడా? అన్న వేశాడా? తమ్ముడు వేశాడా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల అన్నాడు. మరి 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. తమ్ముడు ఇచ్చాడా? అన్న ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. కట్టుకునేందుకు పక్కా ఇల్లు 3 సెంట్ల స్థలం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇచ్చాడా అక్క? ఇచ్చాడా అన్న? ఇచ్చాడా తమ్ముడు? 10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మా చర్యలో ఏమైనా కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, 2014లో ముఖ్యమైన హామీలను మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంఫ్లెట్. ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా అన్నా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా 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 ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలనంట. ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అన్న? అక్క నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా
లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళున్నా, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, మన గుర్తు అక్క, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, పెద్దమ్మ మన గుర్తు. ఆకుపచ్చ చీరలో కాదు, ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళజోడు పెట్టుకున్న పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అక్క ఎర్ర చీర కట్టుకున్న అక్క మన గుర్తు ఫ్యాను. పసుపు చీర కట్టుకున్న అక్క మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అన్న మన గుర్తు, అక్క మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ, నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. తీసుకొని పోవడమే కాదు, వరికపూడి వలస ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా. నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నిల్చుంటా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, నా స్నేహితుడు, నాకు తమ్ముడు లాంటోడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ 2 చేతులు జోడించి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా.
మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచంలో 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నొప్పడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా
నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునిది నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే